వచ్చాను అనమాట. అది కూడా అనుకోకుండా బీచ్ దగ్గరికి వచ్చాను. సో బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కనిపించింది బీచ్కి. మీరు చూస్తే అక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా లైటింగ్, అదంతా హ్యాండీక్రాఫ్ట్ అనమాట. ఎలాగో వచ్చాను కదా అని చెప్పి షూట్ చేస్తున్నారు. ఇదైతే అస్సలు ప్లాన్ చేయలేదు ఈ బ్లాగ్ చేద్దామని. సో ఎలా పడితే అలా ఉన్నాను, అసలు మేకప్ లేదు ఏం లేదు, జస్ట్ నార్మల్గా వచ్చాను. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి కొనుక్కోండి, ఎందుకంటే వాళ్ళందరూ ట్రైబల్ వాళ్ళు కదా. సో వాళ్ళకి తెలిసినంత కొంత వాళ్ళు చేసి పెడుతున్నారు అక్కడ. సో మీరు ఎవరైనా అక్కడ పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి, వెళ్ళి కొనుక్కోండి. వెళ్ళేటప్పటికి అక్కడ డాన్సెస్ అవుతున్నాయి, సో అదే రికార్డ్ చేసాం అన్నమాట. ఇప్పుడైతే మనం స్టాల్స్ దగ్గరకు వచ్చేసాం. ఇది ఫస్ట్ స్టాల్ అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడైతే అన్ని హ్యాండ్ మేడ్. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక హార్ట్ సింబల్, అది హార్ట్ సింబల్లోని ఫొటోస్ పెట్టుకోవడానికి అవుతుంది. అండ్ ఇక్కడ బ్యాంబూస్ తోటి మంచిగా డిజైన్ చేసిన ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు. ఎవరైనా షోకేస్గా వాడుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా చూసారు కదా, సింపుల్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇవన్నీ కూడా బ్యాంబూస్ తోటి వాటితో చేసినవే. ఇది చూసారా, బ్యాంబూ లోపల మనకి మట్టి ప్రమిద ఉంది. ఇదైతే దీపావళికి పెడితే చాలా బాగా సేల్ అవును. అండ్ నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇలా బ్యాంబూలోని అది పెట్టడం. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా హ్యాండీక్రాఫ్ట్ బ్యాగ్స్ అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. పర్సెస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, అలా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఎవరికైనా ఇలా హ్యాండ్మేడ్వి నచ్చితే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూసారా, నేను కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. అండ్ చిన్న పర్స్ నాకు చాలా బాగా నచ్చింది, ఐ మీన్ బ్యాగ్. ఇది 150 రూపీస్ అంట. అండ్ ఇది కొంచెం పెద్ద సైజు ఉంది, హ్యాండ్ బ్యాగ్ సైజు. ఇది 250 రూపీస్. సో నేను చూపిస్తున్నాను, చూసారా క్లియర్గా. చాలా నచ్చాయి కలెక్షన్ అయితే నాకు ఇక్కడ. అండ్ ఇది థర్డ్ స్టాల్. సో ఇక్కడ మనకి ఆర్గానిక్ పసుపు, అలాగే చీపుర్లు అండ్ క్యాష్యూ నట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చీపురు అవన్నీ చూపిస్తున్నాను చూసారా. వాటి ప్రైజెస్ కూడా ప్లేట్స్ మీద, అదే స్లేట్స్ మీద రాసి ఉన్నది. ప్లేట్స్ అన్నాను సారీ. అండ్ ఈ చిన్న డబ్బాల్లో అదంతా పసుపు అనమాట. ఇవన్నీ క్యాష్యూ నట్స్, ఇదంతా పసుపు. అండ్ ఇది చూసారా, ఇది చెక్కతో చేసిన పూల మాల అన్నమాట. సో చూసారా ఎంత బాగుందో. అండ్ అది ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని బర్డ్స్ చేశారు, సో అవి చూపిస్తున్నాను. నాకు చాలా నచ్చాయి. ఇవి మామూలుగా హ్యాంగ్ చేసుకోవడానికి, డెకరేషన్ పర్పస్కి చాలా బాగుంటాయి. అండ్ వెనక చూసారా కొన్ని డెకరేషన్ పెట్టేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి చూసారా, బుట్టలు అంటారు కదా, సో బుట్టలు, హ్యాట్స్ అవన్నీ కూడా ఈ స్టాల్లోనే ఉన్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఇంకొక కలెక్షన్. ఇక్కడ బ్యాగ్స్ అండ్ సోఫా సెట్స్ అండ్ కొన్ని మనకి ఇంట్లోకి పెట్టుకునే వస్తువులు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే నేను బ్యాగ్స్ చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ చూసారు కదా, నా చేతిలో ఉంది, అదే చెప్పాను. హార్ట్ వచ్చి దాంట్లోని ఫోటో మనం పెట్టుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్ లాగా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా. ఇది స్టాండ్, మామూలుగా స్టాండ్ అనమాట, మామూలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది చూడడానికి ఎంత క్యూట్గా ఉంది కదా, సో చాలా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా మనం డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు, ఇంట్లోనే పెట్టుకోవడానికి కొంచెం బాగా కనిపిస్తాయి. అండ్ ఈ స్టాల్ వచ్చేసి కొన్ని బిస్కెట్స్, అలాగే ఆయిల్స్, షాంపూ బాటిల్స్,
అలాగా మనకి చిన్నప్పుడు మనం పౌచెస్ తీసుకెళ్లే వాళ్ళం కదా స్కూల్కి, ఇవన్నీ హ్యాండ్ మేడే అనమాట, వాళ్ళే చేసి పెట్టినవి. సో చూసారు కదా, నేను ఇక్కడ బిస్కెట్స్ చూపిస్తున్నాను. అండ్ నా వాయిస్ కొంచెం బాగాలేదు కదా, సారీ అండి. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకు థ్రోట్ పెయిన్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్ చేసింది, అందుకే నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. సో ఏమనుకోకుండా ఈ వీడియోకి ఎక్స్క్యూజ్ చేసేయండి, ఐఎమ్ సారీ. సో ఇక్కడ చూసారా, నేను చూపిస్తుంది సోఫా సెట్. ఇది ఎంత బాగుందో తెలుసా. ఇది మనం పైన పెట్టుకున్న వర్షంలో ఉన్న అసలు ఏమీ అవ్వదు, అలానే ఉంటుంది, పాడవ్వదు. సో అదే నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ఆయిల్స్ ఉన్నాయి అండ్ బెల్లం నేను చూపిస్తా చూడండి. బెల్లం ఇవన్నీ వాళ్ళే చేస్తారు. అది మీకు నెక్స్ట్ స్టాల్. ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. చూసారా ఎంత బాగుందో. పెయింటింగ్స్ అలా ఫ్రేమ్ చేసుకొని పెడితే మంచి లుక్ వస్తుంది ఇంటికి. నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ వాళ్ళు మన ముందే పెయింట్ చేస్తున్నారనమాట. నేను అది కూడా చూపిస్తాను. చూసారా, వాళ్ళు మన ముందే పెయింట్ చేసి అక్కడ పెడుతున్నారు. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇంట్లోకి చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న సోఫా సెట్ ఉంది కదా, అదైతే ఫుల్ సెట్ అన్నమాట, విత్ టీ పాయ్ వస్తుంది. అండ్ ఆ సెట్ మొత్తం అలా 60,000 అంట. నేను అడిగాను ఎంత అని నార్మల్గా తెలుసుకోవడానికి, 60,000. అండ్ ఇక్కడ కొన్ని ల్యాంప్స్, అలాగే ఉయ్యాల, ఇవన్నీ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇలాంటివి మనం డెకరేట్ చేసుకోవాలి అని ఉన్న వాళ్ళకి ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూసారా, నేను ఉయ్యాల తీస్తున్నాను. అది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఉయ్యాల. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ స్టాండ్, ఆ చైర్స్, ఆ సెట్ అలా వచ్చేసి 11,000 అంట. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ స్టాల్ మొత్తం బిస్కెట్స్, తర్వాత జొన్నతో చేసిన బిస్కెట్, రాగితో చేసిన బిస్కెట్స్, అలా మొత్తం ఈ స్టాల్ మొత్తం బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవి హెల్త్కి మంచిది కదా, ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. అండ్ ఇదిగోండి మళ్ళీ వచ్చేసాం బ్యాగ్స్. ఇక్కడ కూడా వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఇది ఇంట్రెస్టింగ్ అనమాట. ఇవన్నీ వేస్ట్ ఐరన్తో చేసిన బొమ్మలు. అండ్ ఇవైతే నార్మల్గా ఉన్నాయి కానీ చూస్తే, కానీ పెడితే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ చాలా బరువుగా ఉన్నాయి. సో సింపుల్ మోడల్స్ కానీ చాలా బాగుంటాయి పెడితే. సో ఈ సెక్షన్ అంతా కొయ్య బొమ్మల సెక్షన్ అనమాట. చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఆ వినాయకుడు కూడా ఎంత క్యూట్గా ఉన్నారో. అండ్ నాకు ఈ చిన్నప్పుడు ఈ మెమరీ గుర్తొచ్చింది అనమాట. మనకు చిన్నది ఉండేది కదా, అలాగా కొట్టుకుంటే మంచి సౌండ్ వస్తుంది. సో అది అంటే ఇక్కడ కొన్ని బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. పేరు 40 ఎంతో చెప్పారు. బాగున్నాయి చూడడానికి. అండ్ వేసుకుంటే కూడా క్వాలిటీ బాగుంది. సో ఇదంతా జ్యువెలరీ సెక్షన్. అండ్ కొన్ని బొమ్మలు అని హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి అబ్బా, నాకు చాలా నచ్చాయి. ఇది ఒకటి 250 అలా చెప్పారు, 250. అండ్ 40 రూపీస్ని ఒక బ్యాంగిల్ అడుగుతాను, అది బ్రేస్లెట్, అది 40 రూపీస్ అంట. నాకైతే వర్త్ అనిపించింది, ఎందుకంటే అన్నీ ప్యూర్గా హ్యాండ్ మేడ్ కదా, సో బాగుంది. అండ్ ఇదేనండి బ్యాగ్, 250 రూపీస్ అంట బ్యాగ్, సో బాగుంది కదా. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కత్ బ్యాగ్స్, ప్రింటెడ్ బ్యాగ్స్ అండ్ పర్సెస్ అండ్ ఫోన్ కవర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా వైట్ అండ్ పింక్ బ్యాగ్ ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. అది 400 ఎంత చెప్పారు, నాకైతే చాలా నచ్చింది. ప్రెసెంట్ అయితే నేను నార్మల్గా వెళ్ళాను, కానీ తర్వాత ఈసారి మమ్మీని తీసుకుని వెళ్ళి ఫుల్ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అప్పుడైతే నేను నార్మల్గా వెళ్ళాను, సో ఏమంత షాపింగ్ చేయలేదు. ఇక్కడ నేను చూపిస్తుంది ఇది ఇన్స్టెంట్ అరకు కాఫీ అంట. ఇది ప్రైస్ 85 ఎంత ఉంది. అండ్ ఇక్కడ కొన్ని రాజ్మా, అరకు కాఫీ, సో అలాగా కొన్ని ప్యాకెట్స్ పెట్టేసి ఉన్నాయి. సో చూసారు కదా, ఇవంతా అరకు కాఫీ, ఒకటి స్ట్రాంగ్ లైట్ అలాగా పెట్టేస్తుంది. అండ్ నేను ఇక్కడ కాఫీ ట్రై చేశాను, ఎంత బాగుందో తెలుసా. ఇక్కడ మనకి కాఫీ టేస్ట్ చేసి నచ్చితే ప్యాకెట్స్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. సో అలా నేను ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చింది, స్ట్రాంగ్గా చాలా బాగుంది. అండ్ అరకులో తాగే ఫీలింగ్ వచ్చింది. సో మళ్ళీ ఆ కాఫీ పట్టుకొని నేను ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసాను. నాకు డాన్సెస్ అంటే చాలా ఇష్టం. సో నేను ఆ డాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నా కాఫీ ఎంజాయ్ చేస్తాను అనమాట. సో చూసారా, అలా కాఫీ తాగుతూ చూస్తున్నాను. అండ్ చల్లగా ఉంది కదా, సో వేడి వేడి కాఫీ చాలా బాగా అనిపించింది. సో ఈ స్టాల్లోని కొంచెం రాయల్గా ఉన్నాయన్నమాట చూస్తే ఫీలింగ్. అండ్ ఇక్కడ డో హ్యాండిల్స్, తర్వాత సోప్ బాక్స్, అలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ చాలా వెయిట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది పెయిన్ కిల్లర్ మసాజ్ ఆయిల్ అంట. అండ్ ఇదైతే నీలాంబరి హెయిర్ ఆయిల్. సో ఇవన్నీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కదా. ఏవైతే ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయో అవన్నీ ట్రైబల్ మ్యూజియంలో కూడా అవైలబుల్గా ఉంటాయంట. సో ఇక్కడ ఎవరైనా కొనలేము, మిస్ అయిపోయాము అనుకున్న వాళ్ళకి ట్రైబల్ మ్యూజియంలోని ఇవన్నీ ప్రొడక్ట్స్ డిస్ప్లేలో పెట్టినవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది నేను చెప్పడం మర్చిపోయాను కదా, ఇది 19th నవంబర్ వరకే ఉంటుంది, తర్వాత నుంచి తీసేస్తారంట. అండ్ ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది విత్ ఆల్ ప్రోగ్రామ్స్. అండ్ ఈ స్టాల్స్ అన్నీ ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళండి. సో ఈరోజు 18th కాబట్టి ఈరోజు రేపే ఉంటుంది మ్యాక్సిమం.
సో అందుకనే హైదరాబాద్ బ్లాగ్స్ ఇంకా సిరీస్ కంప్లీట్ అవ్వకముందే ఇది పోస్ట్ చేసేస్తున్నాను, ఎవరైనా చూస్తే వెళ్తారు కదా అని. సో నా హైదరాబాద్ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, బాగున్నాయా? సో అది ఇంకా కంటిన్యూ చేయాలి, ఇది మధ్యలో ఇంకా టైం అయిపోతుంది, 2 డేసే ఉంటుంది కదా అనేది ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ అవుతున్నారు వీళ్ళందరూ. సో వాళ్ళని క్యాప్చర్ చేశారు అనమాట. ఎంత బాగున్నారో గెటప్స్ అంతా, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. వీడియో సో ఇక్కడ నేను ఓవరాల్గా మొత్తం ఎలా ఉందనే చూపిస్తున్నాను మీకు. మొత్తం స్టాల్స్ అండ్ మొత్తం ఆ సెటప్ అంతా అలా చూపిస్తున్నాను, ఒక మొత్తం ఓవరాల్ లుక్ లాగా. సో నేను చెప్పాను కదా అన్ప్లాన్డ్ ఈ వ్లాగ్, అందుకని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఇంట్రడక్షన్ చెప్పాను కానీ అసలు ఏం వినిపించలేదు ఆ సౌండ్లోని. అందుకనే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంట్రో చెప్పాను. సో ఇక్కడ ఏమైతే వినిపిస్తుందో కొంచెం వినడానికి ట్రై చేయండి, మ్యాక్స్ ఆ సౌండ్లో ఏం అర్థం కాదు మీకు. అలాగే కొన్ని ఆర్గానిక్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కటి చూపిస్తాను, చూసి మ్యాక్సిమం నా వాయిస్ ఇక్కడ వినిపించదు. అయిపోయింది, బయటకు వచ్చేస్తున్నాము. అండ్ చూసారు కదా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి. 18th and 19th ఈరోజు నేను 18th పోస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు రేపే ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ వెళ్ళి కొంచెం చూసి పర్చేస్ చేయండి, అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో చాలా కష్టపడి వాళ్ళు చేసి అక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు, మీరు కొంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసమే కదా ఏమైనా చేసేది కూడా. సో కొంచెం అర్థం చేసుకుని ఏమైనా కొంటే చాలా బాగుంటుంది. సో ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఈ వ్లాగ్ ఎక్కడ దైన్ చేసేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోదు. అండ్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వస్తాను. బాయ్ బాయ్.